హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ అనేది స్పాట్ అయిందండి. కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడ క్లియర్గా చూడండి, రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు అప్లై చేసుకోవడానికి మంచి జాబ్ అనేది స్పాట్ అయిందండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎటువంటి ఫామ్ కానీ ఎగ్జామ్ కానీ ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఏదైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరొకసారి మీరు చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీరు చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇప్పుడు ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డాష్ బోర్డ్లో ఉంటాము. ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ అండి. ఇది హైరింగ్ ఆఫీస్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది. మనం చూసుకుంటే టైం అండ్ వెన్యూ ఇచ్చారండి. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. జనవరి 4th and 5th డేట్స్లో మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మనకి కింద నాకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు నాన్ వాయిస్ ప్రాసెస్లో వర్క్ చేయాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేటప్పటికి నానక్రామ్ కూడా అండి, కాగ్నికే ఐఎస్బి రిటైర్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా తెలంగాణ, ఆపోజిట్ ది సైంట్ బిల్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే హెచ్ఆర్ పర్సన్స్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది, భావన అండ్ ప్రసన్న. వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూకి మీరు ఫిక్స్ చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే కంటెంట్ రివ్యూ చేయాలి, కంటెంట్ మోడరేషను అండ్ కంటెంట్ క్యూరేషను, వీటిలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ క్యాండిడేట్స్కి మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా మీకు మంచి శాలరీ అది కూడా ఉంటుంది. లెవెల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఇమీడియట్గా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే 2021 నుంచి 23 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నో బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఎనీవన్ కరెంట్లీ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ హైయర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్, క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా క్లియర్ చేసి ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఆల్ క్యాండిడేట్స్ నీడ్ టు హ్యావ్ ది సెమిస్టర్ మార్క్ షీట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఒరిజినల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఈ విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క మార్క్ షీటు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ రోలు మనం ఈరోజు చెప్పుకున్నట్టుగానే నాన్ వాయిస్ అండి. వాయిస్ అయితే మనం కొంచెం ఇబ్బంది పడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇది కంప్లీట్గా నాన్ వాయిస్ అన్నాడు కాబట్టి సో వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. డిపార్ట్మెంటు కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఎంప్లాయ్మెంట్ టైపు ఫుల్ టైపు పర్మనెంట్ అని చెప్పేసి అన్నాడండి. సో మినిమం శాలరీ ఎలా లేదు సరే 25,000 ఈజీగా ఉంటుందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా వాళ్ళు అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.